హాయ్ అండి, నా పేరు శ్రీను. ఈరోజు మన వీడియోలో కంటెంట్ అంటే మన బండికి అయితే మొన్న బుధవారంతో అయిపోయినాయి అనుకుంటా. అయిపోతే మనం కాగితాలు ఎప్పుడు గవర్నమెంట్ ద్వారా చేయలేదు, మనం బ్రోకర్ ద్వారా చేస్తున్నాం, కాకపోతే ఏజెంట్ ద్వారా. మనం బ్రోకర్ ద్వారా చేయించాం. మన నర్సీపట్నం ఇంతకుముందు ఆర్టీఓ ఆఫీస్ అయితే ఉండేది. ఇప్పుడు ఇది ఇక్కడ తీసేసి సబ్బవరం దగ్గరలో మనకు పెట్టారు. మనకి బ్రేక్ చేయించే ముందు కొన్ని రూల్స్ అయితే ముందే వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. బ్రోకర్లు కానీ లేకపోతే అక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళే సరే సేమ్ రూల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండికి బ్యాక్ సైడ్ స్మోక్ రాకూడదు, వైట్ స్మోక్. తర్వాత వచ్చి బ్యాక్ సైడ్ బ్యాక్ లైట్లు ఖచ్చితంగా పనిచేయాలి. ఫ్రంట్ హెడ్ లైట్ రెండు పనిచేయాలి, వైబ్రేట్ పనిచేయాలి. దానితో ఇంజిన్ ఎక్కడ లీక్ అన్న చిన్నది కూడా ఉండకూడదు. లీక్ ఉన్నా ఒప్పుకోవట్లేదు, వెనక పంపేస్తున్నాడు. ఇంతకుముందు ఇలా కాదు, మనకి బ్రేక్కి వెళ్తే బ్రోకర్ కాగితాలు అప్లై చేసి మనకి ఇచ్చేవాడు, మన ఉడికి ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చేస్తే మనకి అయిపోయేది. ఇప్పుడైతే ఎక్కడ నేను రూల్స్ మొత్తం వచ్చేసి ఖచ్చితంగా. మొన్న నా ఫ్రెండ్ నేను వెళ్ళాం, మా నర్సీపట్నం నుంచి ఒక్కరాడు, నేను మా ఊరి నుంచి వెళ్తే వాడిది పాత బండి, కొన్ని వాంటింగ్లు ఉన్నాయి. చెప్పకూడదు కానీ ఆయన ఆటో తోలడం ఈ మధ్యన గవర్నమెంట్ డబ్బులు ఇస్తామన్నారు కదా, దానికోసం ఇది కొంచెం కాగితాలు బతికించుకొని ఇచ్చేద్దామని చెప్పి ఆయన వచ్చేసాడు. ఆడవంతా ఆడికి పైన టాప్ ఎలాగున్నా సీట్లు ఎలాగున్నా అనవసరం. బ్రేక్ వాడికి నేను చెప్పాగా ఖచ్చితంగా స్మోక్ రాకూడదు, ఇంజిన్ ఆయిల్ లీక్ ఉండకూడదని. ఇంజిన్ మీద మా వాడికి 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాడిది ఆపేశారు, అది పాస్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత కూడా వచ్చేస్తే ఎలా ఉంటుంది మనకి, సబ్బవరం దాకా వెళ్ళిన తర్వాత కూడా. కనుక ఎవరైనా మీరు ఈ మధ్యన చేయించుకుని ఎవరైనా ఉంటే మనకి అన్ని ఒకే ఉన్న తర్వాత ఇది కూడా చెప్తాను చూడండి. మనకి సబ్బవరం లైన్లో కానీ మన ఆర్టీఓ ఆఫీస్ ఉంది, కానీ అక్కడ దాకా వెళ్ళే పని లేదు. మీకు ఎప్పుడైనా ఐడియా ఉంటే దేవీపురం టెంపుల్ ఉంటుంది అక్కడ. మన రోడ్లోంచి మనం వెళ్తాం, లెఫ్ట్ సైడ్ కనబడుతుంది, రైట్ సైడ్ ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది అనమాట. అడ్రస్ కూడా అడిగే పని లేదు. లేదా మన టోల్గేట్ నుంచి ఖచ్చితంగా ఒక 2 కిలోమీటర్లు మనం పెందుకు ట్రైన్ వెళ్తామంటే టోల్గేట్ తగులుతుంది కదా. టోల్గేట్ దాటిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రూల్స్ ఎలా ఉంటాయంటే, మన బండి సంబంధించిన కాగితాలు ఉంటాయి కదా, ఇవి పట్టుకొని ముందు అక్కడ చాలామంది మనకన్నా ముందు ఇల్లు ఆటోలు ఉంటాయి, బ్రేక్ చేస్తూ ఉంటారు కదా. మనకి అక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు, లేదంటే ఆ కాగితాలకు సంబంధించిన ఎవరైనా ఉండి తీసుకుంటారు అన్నమాట ముందు మన కాగితాలు. అలా ట్రిప్కి నాకు తెలిసి ఒక ట్రిప్కి వచ్చి 40 బళ్ళు 50 బళ్ళు తీసుకుంటున్నారు. అవి అయిపోయిన తర్వాత ఇంకో 50 బళ్ళు అలా పంపుతున్నారు అనమాట. తర్వాత మన కాగితాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు చూసి మనకు ఎక్స్ట్రా యాడ్ ఆఫ్ ఫామ్ యాడ్ చేసి మనకి బళ్ళకి నేను చెప్పిన అన్ని వాంటింగ్ ఉన్నాయో చూసి టిక్లు పెట్టుకుంటాను అనమాట. టిక్లు పెట్టుకున్న తర్వాత పైన బ్రేక్ ఆర్టీఓ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేసుకొని ఒక సాయన అయితే వస్తున్నాడు. వచ్చి మనం చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తం చూస్తున్నాడు, ముందే ఏం చూస్తున్నాడు. ఈయన ఓకే అన్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఓకే అయిన తర్వాత మన సీరియల్ ప్రకారం అక్కడ నెంబర్లు ఆల్రెడీ మనం ఉండాలి, మనకి 5 ఫైల్ ఉంటాయి కదా, ఒకదాని తర్వాత పిలుస్తారన్నమాట. అందులో మన వంతు మన బండి వచ్చిన తర్వాత మనం ఆటో తాళం మన ఆటో వదిలేస్తే చాలు, వాళ్ళే వచ్చి మన ఆటో సెల్ఫ్ కొట్టుకొని ఆఫీస్లో తీసుకెళ్ళి అక్కడ ఎలాగంటే అక్కడ కూడా భూమిలోనే ఆల్రెడీ పేరు నేను అంతగా చెప్పలేను కానీ కింద ఆల్రెడీ వీల్స్ ఉంటున్నాయి. ఆ వీల్స్ మీద మన బ్యాక్ సైడ్ 2 వీల్ పెట్టి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి ఎక్స్ గట్టి కరిపించి చెక్ చేస్తున్నారు అనమాట. ప్లస్ టైర్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు అవి పెడుతున్నారు. మనం అయితే లోపలికి అయితే రానేది, మన బండి ఏం జరుగుతుందో అంతా బయట నుంచి చూడొచ్చు, కానీ లోపలికి అయితే రానేరు. వాళ్ళే చూసి వాళ్ళే వర్క్ చెక్ చేసి వాళ్ళకి అంతా ఓకే అనిపించిన తర్వాత బయటికి తీసుకొచ్చి మనకి అది చెప్తున్నారు. అంతా ఓకే అని చెప్పిన తర్వాత ఇస్తే కొంతమందికి బ్రేక్ అయితే అక్కడే ఇచ్చేస్తున్నారు. లేదంటే మనం అక్కడ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఏజెంట్ చేయించుకుంటున్నామో ఆయన తిరిగిపోతే ఆయన ఇస్తున్నాం బ్రేక్ అయితే. ఇది అందరికీ కంపల్సరీ రూల్స్ అనమాట.